నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రేష్ఠ కిచెన్. నేను మీరవలి. గుడ్డు కూర ఎప్పుడూ ఒకటేలాగా తిని బోర్ కొడుతుందా? ఒక్కసారి నేను ఇవాళ చూపించే విధంగా ఈ ఎగ్ కర్రీ చేసుకొని తిన్నారంటే ఈ ఎగ్ కర్రీకి అయితే మీరు ఫ్యాన్ అయిపోవాల్సిందే. అంత టేస్టీగా కమ్మగా సూపర్గా ఉంటుంది. మనం రెగ్యులర్గా చేసుకునే ఎగ్ కర్రీ కన్నా ఇది చాలా డిఫరెంట్గా సూపర్ యమ్మీ టేస్టీగా ఉంటుంది. దీన్నే అఫ్ఘానీ ఎగ్ మసాలా కర్రీ అని కూడా అనొచ్చు. చాలా ఈజీ ప్రాసెస్, అలాగే ఇంట్లో ఉండే వాటితోని ఈజీగా చేసేసుకోవచ్చు. సో ఈ అఫ్ఘానీ ఎగ్ మసాలా కర్రీని ఎలా చేసుకోవాలో నేను ఇక్కడ చూపించేస్తాను. స్టవ్ మీద ఒక పాన్ పెట్టేసుకొని నేను ఇక్కడ ఒక 2 స్పూన్ల ఆయిల్ తీసుకున్నాను. ఇందులోకి నేను ఒక 3 మీడియం సైజ్ ఉల్లిపాయల్ని ఇలా సన్నగా పొడవుగా చాప్ చేసి పెట్టుకున్నాను. ఇలా ఉల్లిపాయలన్నీ కూడా వేసుకుని మంచిగా ఒకసారి కలిపేసుకొని కొంచెం సేపు మగ్గించుకోవాలి. ఇది మరీ ఎక్కువగా బ్రౌన్గా అయ్యాల్సిన అవసరం లేదు. కొంచెం ఇలా ట్రాన్స్పరెంట్గా మారితే సరిపోతుంది. ఉల్లిపాయలు ఇలా మగ్గుతున్నప్పుడు ఇందులోకి ఒక 7-8 కాజు ముక్కలను వేసుకున్నాను. కాజు వేయడం వల్ల మంచి క్రీమీగా మారుతుంది మనకు గ్రేవీ అనేది ఎగ్ కర్రీలోకి. ఆ తర్వాత నేను కొంచెం అల్లం వెల్లుల్లి వేసుకున్నాను. ఇలా ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి వేసుకోవడం వల్ల సూపర్ టేస్టీగా ఉంటుంది మనకు కర్రీ. ఆ తర్వాత ఒక 3 పచ్చిమిర్చిని ఇలా విరుచుకొని వేసేసుకొని వీటినన్నిటిని కూడా మంచిగా మీడియం ఫ్లేమ్లో బాగా మగ్గించేసుకుందాము. చూసారు కదా, ఉల్లిపాయలు ఈ మాత్రం మగ్గితే సరిపోతుంది, మరి ఎక్కువగా మగ్గన అవసరం లేదు. చూసారు కదా, ఈ విధంగా మగ్గాక మనం దీన్ని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. ఇలా నేను మిక్సీ జార్లోకి వేసుకున్నాను. ఇది మొత్తం చల్లారాక మాత్రమే మనం దాన్ని మిక్సీ చేసుకుందాం. దాన్ని అలా పక్కన పెట్టేసుకొని ఇదే ప్యాన్లో ఇంకొక 1 స్పూన్ అంతా ఆయిల్ నేను ఇక్కడ తీసుకున్నాను. ఆయిల్ కొంచెం వేడయ్యాక ఇందులోకి మనం బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్ని ఇందులోకి వేసుకోవాలి. అయితే నేను ఇక్కడ ఎగ్స్ని ఇలా మంచిగా కట్ చేసుకొని తీసుకున్నాను. కొన్నిట్లా కట్ చేసుకుంటే కనుక మనము గ్రేవీలో వేసినప్పుడు ఆ ఫ్లేవర్స్ అన్నీ కూడా ఎగ్స్ లోపలికి వెళ్ళి మంచి టేస్టీగా మారుతుంది. ఇలా కట్ చేసి పెట్టుకున్న ఎగ్స్ అన్నీ కూడా ఇందులోకి వేసేసుకొని కొంచెం ఉప్పు, కారం, అలాగే నేను ఇక్కడ కొంచెం కసూరి మేతిని క్రష్ చేసుకొని వేసుకుంటున్నాను. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఎగ్స్ అన్నీ కూడా కొంచెం క్రిస్పీగా మారేంత వరకు మంచిగా రోస్ట్ చేసుకొని ఈ బాయిల్డ్ ఎగ్స్ అన్నీ కూడా సపరేట్గా ఒక ప్లేట్లో పెట్టేసుకుందాం. చూసారు కదా, ఎగ్ అంతా కూడా మంచి కలర్లోకి వచ్చేసి బాగా రోస్ట్ అయిపోయింది. వీటిని మనం పక్కన పెట్టేసుకొని మిగతా ప్రాసెస్ నేను చూపించేస్తాను. ముందుగా మనము మిక్సీ జార్లోకి ఉల్లిపాయలు వేసుకున్నాం కదా, అందులోకి నేను ఇక్కడ గుప్పెడంతా కొత్తిమీర తీసుకున్నాను. ఇలా కొత్తిమీర వేసుకొని దీన్ని మంచిగా మనం ఒకసారి గ్రైండ్ చేసుకొని తీసుకుందాం. ఆ తర్వాత ఇందులోకి కొంచెం వాటర్ వేసుకొని, ఎక్కువగా వాటర్ వేయద్దు, కొంచెం వేసుకొని మనం మంచిగా పేస్ట్ లాగా చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఇంకో ప్యాన్ పెట్టేసుకొని నేను ఇక్కడ ఒక 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకున్నాను. మీరు కావాలంటే ఆయిల్ క్వాంటిటీని కొంచెం తగ్గించి తీసుకోవచ్చు. ఆ తర్వాత ఆయిల్ వేడయ్యాక ఇందులోకి కొంచెం జీలకర్ర, కొన్ని మిరియాలు, ఒక 2 ఇలాచీలు, ఒక 4 లవంగాలు, కొంచెం నేను ఇక్కడ దాల్చిన చెక్క కూడా వేస్తున్నాను. ఇలా మసాలాలు వేసి చేయడం వల్ల సూపర్ యమ్మీ అండ్ ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది మనకు కర్రీ. ఇవన్నీ కూడా కొంచెం దూరగా వేగాక ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ ఉల్లిపాయ పేస్ట్ అంతా కూడా వేసేసుకోవాలి. ఇలా వేసుకున్నాక మిక్సీ జార్లో ఉన్నదాన్ని మనం వేస్ట్ చేయకుండా కొంచెం వాటర్ వేసేసి దాన్ని కూడా నేను ఇక్కడ వేసేసుకున్నాను. మంచిగా ఇది వేసుకున్నాక ఆయిల్లో ఇది బాగా కలుపుతూ ఉండాలి. కలపడం ఆపితే మనం ఇందులో కాజు వేసాం కదా, కాజు కింద అడుగు అంటిపోతుంది ఈజీగా. అలా కాకుండా ఉండాలంటే మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా ఇలా కలుపుతూ ఉండాలి. అందులో ఉన్న వాటర్ క్వాంటిటీ అంతా కూడా పోయాక ఇది మనకు కొంచెం దగ్గర పడుతూ ఉంటుంది. అప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా దీన్ని కలుపుతూ ఉంటే ఈజీగా మనకి ఇది అంతా కూడా మగ్గిపోతుంది. చూసారు కదా, నేను ఇక్కడ ఉప్పు కూడా వేసేసుకున్నాను. ఉప్పు వేయడం వల్ల ఈ కుకింగ్ ప్రాసెస్ అనేది కొంచెం ఈజీగా అయిపోతుంది. కొంచెం పేషెన్స్తో మనం ఈ ప్రాసెస్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. చూసారు కదా, ఇదంతా కూడా మగ్గాక మనకు టెక్స్చర్ అనేది ఈ విధంగా ఉంటుంది. నేను ఇంకా క్లోజ్లో చూపిస్తున్నాను. ఈ టెక్స్చర్లో మారేంత వరకు మంచిగా మనము ఉల్లిపాయ పేస్ట్ని అయితే మగ్గించుకోవాలి. ఆ తర్వాత నేను ఇక్కడ ఒక 1/2 టీ స్పూన్ అంత పసుపు, ఒక 1.5 స్పూన్ అంత కారం వేస్తున్నాను. అలాగే ఒక 1 స్పూన్ అంత ధనియాల పొడి, అలాగే ఒక 1 స్పూన్ అంత గరం మసాలా కూడా వేసేసుకొని ఈ స్పైసెస్ అన్నీ కూడా ఒకసారి బాగా కలిపేసుకుందాము. ఇప్పుడు మంటను లోలో పెట్టేసుకుని మొత్తం చిన్నగా పెట్టేసుకుని ఈ టెంపరేచర్ కొంచెం కూల్ అయ్యాక ఇందులోకి నేను ఒక కప్ అంతా పెరుగుని తీసుకుంటున్నాను. పెరుగుని ఒకసారి మంచిగా మిక్స్ చేసుకొని తీసుకోవాలి. ఉండలు ఏం లేకుండా చూసుకొని ఇందులోకి వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాం.
ఇలా ఇదంతా కూడా పెరుగు బాగా కలిసిపోయాక మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుని మంచిగా పెరుగుని ఒక 2 నిమిషాల సేపు కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఇదంతా కూడా బాగా మగ్గాక ఇందులోకి మనం ముందుగా రోస్ట్ చేసి పెట్టుకున్న ఈ బాయిల్డ్ ఎగ్స్ అన్నీ కూడా వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని ఇందులోకి గ్రేవీకి సరిపడా వాటర్ వేసేసుకోవాలి. నేను ఇక్కడ ఒక 1 గ్లాస్ అంత వాటర్ అయితే తీసుకున్నాను. ఇలా ఒకసారి కలిపేసుకున్నాక ఇంకా నాకు కొంచెం ఇక్కడ చిక్కగా అనిపించింది కాబట్టి ఇంకొన్ని వాటర్ నేను ఇక్కడ వేస్తున్నాను. ఇలా వాటర్ వేసుకొని ఇలా మనం కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకుంటూ దీన్ని మంచిగా మనము లో ఫ్లేమ్లో పెట్టుకుని బాగా బాయిల్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఒక 5 నిమిషాల సేపు బాగా బాయిల్ చేసుకున్నాక మంచిగా మనకు నూనె అంతా కూడా పైకి తేలిపోయి మంచిగా టేస్టీగా కర్రీ అయితే రెడీ అయిపోతుంది. తప్పకుండా గుడ్డు కూర ఈసారి ఇలా నేను చూపించిన విధంగా తప్పకుండా ట్రై చేసి చూడండి. మీకైతే అందరికీ కూడా చాలా బాగా నచ్చుతుంది. వేడివేడి అన్నంలో, పులావ్లో, చపాతీ, పరాటాస్ ఎందులోకైనా కూడా సూపర్గా ఉంటుంది. ఫైనల్గా నేను ఇక్కడ కొంచెం కస్తూరి మేతిని వేస్తున్నాను. మీరు కావాలంటే కొత్తిమీర అయినా కూడా వేసుకోవచ్చు. ఈ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ.